కొంతమంది దేవుని దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు చెప్పండి? మేము నిజంగా పరలోకం కోసమే దేవుని దగ్గరకు వస్తున్నామండి అన్నవాళ్ళు చెయ్యొద్దండి. వెరీ గుడ్. కొన్ని చేతులు లేచాయి, మరి కొన్ని చేతులు లేవలేదే. మరి కొన్ని చేతులు లేవలేదు. ఎత్తితే ఏమవుతుందో, ఎత్తకపోతే ఏమవుతుందో, అదే కదా మీ సందేహం. చాలామంది సంఘాల్లో ఏం చేస్తారో తెలుసా? దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే, ఒక హైందవ స్త్రీని గదిలించండి, ఆవిడేమంటుందో తెలుసా? నాకెందుకో ఈ దేవుడి మీద నమ్మకం కుదిరిందండి, నమ్మకం కుదిరింది కాబట్టి ఇక్కడికి వస్తున్నాను. ఏం నమ్మకం కుదిరిందమ్మా? మా ఆయనకు రోగం తగ్గిపోయింది, అందుకే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్తుంది. సరే పోనీ ఆవిడంటే హైందవురాలు, ఆవిడకు తెలియదు. మరి నీకేమైంది? నేను ప్రభువుని ఎందుకు నమ్ముకున్నానంటే మా అమ్మాయికి అసలు పెళ్ళి అవ్వట్లేదు, ప్రభువా ఈ బిడ్డకు పెళ్ళి నువ్వు చేస్తే నేను నీ సన్నిధి విడిచిపెట్టను అని పెళ్లి కోసం వచ్చే తల్లులు ఉన్నారండి. కోర్టులో ఆస్తి కోసం, కోర్టులో కేసు గెలిస్తే నీ దగ్గరకు వస్తాననే వాళ్ళు ఉన్నారు. నాకు రోగం తగ్గితే నీ దగ్గరకు వస్తాననే వాళ్ళు ఉన్నారు. కడుపులో గడ్డలు ఉన్నాయి, ఈ గడ్డలు డాక్టర్ ఆపరేషన్ చేయకుండానే నువ్వే కరిగించాలి, కరిగించకపోతే రావా? అంటే మన విశ్వాసం ఎలా ఉందో తెలుసా? మన విశ్వాసం అవసరాల కొరకుంది. అవసరాలు నెరవేరిస్తేనే ఆయన దగ్గరకు వస్తాం అనేవాళ్ళు ఖచ్చితంగా ఇసుక మీద కట్టుకున్నటువంటి విశ్వాసాలు. ఇలా మీలో ఎవరైనా అలా చేస్తున్నారా? ఒకవేళ మీకు అలాంటి ఆలోచనే గనక ఉంటే ఈ రోజు నుంచే మానుకోవాలండి. ఎందుకంటే మనమంతా పరలోకం వెళ్ళాలి కదా. పరలోకం వెళ్ళాలి అని అంటే మనం వాక్యం అనేటువంటి స్థిరమైనటువంటి పునాదిని మన జీవితాల్లో వేసుకోవాలి. మన జీవితాలలో వాక్యం లేకపోతే మన బ్రతుకు దుర్భరం అయిపోతుంది తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? దేవుడు ఒక మంచి మాట చెప్పాడండి, చాలా సీక్రెట్స్ చెప్పాడు. ఆ సీక్రెట్స్ మనకు తెలియజేసే వాళ్ళు ఎవరు లేరండి. వంటింటి చిట్కాలంటే ఎలాగైనా చాలా ఇంట్రెస్ట్గా వింటాం కదా మనం. దేవుడు కూడా కొన్ని సీక్రెట్స్ చెప్పాడు, కొన్ని టిప్స్ చెప్పాడు. మనం ఎలా పరలోకం వెళ్ళాలో, ఎలా ఈ భూమి మీద బ్రతకాలో ఆయన చెప్పాడు. ఆయన చెబుతూ ఒక మాట అన్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూస్తున్నాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఫస్ట్ ఏం వెతకమన్నాడండి? ఆయన రాజ్యమును నీతిని వెదకమన్నాడు. ఈరోజు రాజ్యాన్ని నీతిని వెదకే వాళ్ళు ఉన్నారండి. ఎక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఎక్కడ స్వస్థతలు జరుగుతాయి, ఏ అయ్యగారు బలమైనటువంటి సేవకుడు, ఇవే కదండి మనం చూస్తున్నాము. ఇవి కాదు చూడవలసింది, మొదట నా రాజ్యమును నీతిని వెదకండి అన్నాడు. నీతి అంటే ఆయన వాక్యం, ఆయన వాక్యాన్ని వెదకమన్నాడు. ఆయన రాజ్యం అంటే సంఘం. వెతకాలండి, వెతకాలి, వెతికి అందులో చేరమన్నాడు. నా రాజ్యమును నీతిని మీరు వెతికితే మీకు కావలసినవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ముందు మనకు కావలసినవి చూసుకుంటున్నాం, తర్వాత దేవునికి చోటిస్తున్నాం. అందుకే మనకు కావాలని ఆయన దగ్గరకు వెళుతున్నా కూడా అవి మనకు దూరం అవుతున్నాయి. కొంతమంది ప్రార్థన చేస్తారండి, అయ్యా నేను నీకు ఎన్నిసార్లు అడుగుతున్నాను, ఎన్నిసార్లు మొరపెడుతున్నానయ్యా, నీ సన్నిధిలో ఎన్నిసార్లు మొరపెడుతున్నాను, నా మొర వినటం లేదా, నా మొర నీ వరకు చేరటం లేదా అని అంటూ ఉంటారు చాలామంది. నా ప్రార్థనకు జవాబు దక్కటం లేదంటూ ఉంటారు. కానీ నువ్వు తప్పు చేస్తున్నావమ్మా. మొదట ఏం చేయమన్నాడు? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. పౌలు గారు ఒక మంచి మాట అన్నారండి. ఆయనట ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలాంటి పునాదిని వేసుకున్నారో తెలుసా? ఆయన్ను చూసి మనం నేర్చుకోవలసినటువంటి సందర్భాలు, ఆయన్ని చూసి మనం నేర్చుకోవలసినటువంటి సంగతులు అనేకము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకుంటూ మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును,
తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు. మేలైనది చెయ్యాలి, మేలైనది చేయనెరిగియు. మేలు అంటే ఏంటండి? మేలు అంటే ఏంటి? మనకెవరైనా కష్టాల్లో అప్పిచ్చారనుకోండి, నువ్వు నాకు ఎంత మేలు చేసావు, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇలాంటి మేలు తెలుసు కదా మనకు. కానీ దేవుడు చెప్పినటువంటి మేలేంటో తెలుసా? మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి శ్రమ అన్నాడు. మేలు, ఈ భూమి మీద మేలు అనేది ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా దేవుని వాక్యం ప్రకటించడమే తప్ప మరొకటి కానే కాదు. ఈరోజు మీరు చూస్తున్నారు, మేలైనది, మేలైన కార్యం మీకు ఇక్కడ కనబడుతుంది. ఒకసారి సురేష్ అన్న గారి కుటుంబాన్ని ఆలోచించండి. ప్రతి సంవత్సరం ఇలా సువార్త సభ పెట్టి మీ అందరికీ వాక్యం వినిపించాలా? పోయిన సంవత్సరం పెట్టాంగా, ఆపేయొచ్చుగా. మేలు చేయాలి. దేవుడు చెప్పాడు ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పినటువంటి మాట అండి. మేము బోధకులంగా కనబడుతున్నాం కదా, ఇది కేవలం మాకే అనుకుంటే పొరపాటండి. మనలందరినీ వెళ్ళమన్నాడు. సర్వలోకానికి వెళ్ళండి నాయన, సర్వజనులను శిష్యులుగా చెయ్యండి అని చెప్పాడు. మాకు తెలిసినటువంటి ఈ సత్యాన్ని అనేకులకు తెలియజెప్పాలా లేదా? మంచి కార్యం, మేలు చేస్తున్నాడు, మీకు మేలు చేస్తున్నాడు. మాకేం మేలు చేశాడండి, ఎప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అనుకుంటున్నారు కదా మీరు. మీకు రూపాయి ఇస్తే మేలు చేసినట్లు కాదండి, ఈ మంచి వాక్యాన్ని మీకు వినిపిస్తున్నారు చూసారా, ఇది మేలు. మీరు వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి ఆనందపడతారు చూసారా, అది మేలు. ఎప్పుడు మీకు ఇది మేలుగా, ఎప్పుడు ఇది ఆనందంగా, ఎప్పుడు మీకు సహాయం చేశాడన్నట్లుగా తెలుస్తుందో తెలుసా? ఇదిగోండి, ఇలాంటి మంచి మాటలు అనేక సార్లు వినిపిస్తున్నారు కదా. రేపు ఒకవేళ మనం చనిపోయిన తర్వాత ఈ భూమి మీద వాక్యాన్ని బట్టి మారి పరదేశుకు వెళ్ళి అక్కడ నుంచి మరలా యేసుక్రీస్తు వారి రెండవ రాకడ తర్వాత మనం అంతా తిరిగి పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ సురేష్ అన్నయ్య కనపడుతున్నాడు. అక్కడ సురేష్ అన్నయ్య కనపడుతూ అక్కడికి మీరు కూడా వెళ్ళారు. మీరు వెళ్ళినప్పుడు, బ్రదర్ మీరు మాకు గొప్ప మేలు చేశారండి, నిజంగా ఆ రోజే దేవుని మాటలు గనక మేము వినకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం మాకు ఉండేది కాదు. నువ్వు మాకు గొప్ప మేలు చేశావని వాక్యాన్ని బట్టి దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడు చూసావా, అప్పుడు సంతోషపడతావు, అప్పుడు ఆనందిస్తావు. ఆ మేలేంటో మీకు అక్కడ అర్థమవుతుంది. సత్క్రియలు అను ధనము, ఇందులో మా స్వార్థం ఏంటో తెలుసా? సత్క్రియలు చేయమని దేవుడు చెప్పాడు. సత్క్రియలు, సత్క్రియలు అంటే సత్యము అంటే వాక్యము, వాక్యము యొక్క క్రియలు. ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు కదా, ఇదేంటి? క్రియారూపం దాల్చుతుంది. దీని కొరకు పిల్లలు ఎప్పటి నుంచి కష్టపడుతున్నారో తెలుసా? మీరు హ్యాపీగా ఒక గంట, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 7 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు చక్కగా వచ్చి కూర్చొని విని వెళ్ళిపోతారు. మధ్యాహ్నం నుంచి పనులు ప్రారంభించారండి. స్టేజ్ వేసేవాళ్ళు, వెనక అవన్నీ కట్టేవాళ్ళు, కెమెరా పెట్టేవాళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు, పరదాలు వేసేవాళ్ళు, భోజనాలు వండేవాళ్ళు. ఏంటండి, ఏంటి ఇదంతా? సత్క్రియలు, సత్క్రియలు, సత్క్రియలు అనే ధనాన్ని మనం పోగేసుకోవాలి. ఈ భూమి మీద ఎంత సంపాదిస్తే ఏముందండి, ఎంత సంపాదిస్తే ఏముంది? మీరెంత ఎక్కువ సంపాదిస్తున్నారో అంత ఎక్కువ శ్రమల పాలవుతారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి తెలుసా? అదేంటండి, మా పిల్లలకు ఆస్తులు ఇవ్వడం తప్పంటారా? ఏమీ లేకుండా హ్యాపీగా ఉన్నప్పుడు మీ జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. ఇందులో మీరు కొంతమందికి అనుభవం అయి ఉంటాయి, కొంతమందికి ఇంకా అనుభవం అవుతూ ఉండుంటాయి, కొంతమందికి ఇంకా అనుభవం రాలేదు. ఏమీ లేనప్పుడు కుటుంబాలు, బంధాలు, బాంధవ్యాలు చాలా చక్కగా ఉండేవాళ్ళు, ఆత్మీయంగా పలకరించుకోవటాలు ఇవన్నీ ఉండేవి. ఏదైనా ఒక చిన్న స్థలం అమ్మి చూడండి, ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థమైపోతుంది మనకి. చిన్నోడికి అంత ఇచ్చాడు, పెద్దోడికి ఎంత ఇచ్చాడు, వాడే నా కొడుకు, నేను కాదా, నా సంగతి ఏంటి, నాకెలా చేశాడు అలా చేశాడని పెద్దవాళ్ళ మీద కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు, దయాదాక్షిణ్యం లేకుండా. ఏంటండి, ఆడవాళ్ళు అయితే నా నెక్లెస్ అని చెప్పి నెక్లెస్ని ముద్దు పెట్టుకుంటా ఉంటారు కదా, పెట్టుకో తర్వాత ఆ నెక్లెస్ ఎవరికి ఇవ్వాలి?
తర్వాత నీ కోడలకే ఇవ్వాలి, నువ్వు వేసుకొని వెళ్ళడానికి ఉంటుందా? నువ్వు ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ శ్రమల పాలవ్వాల్సి వస్తుంది. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోండి. అందుకేనండి మా దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా దేవుని పనిలోనే పెట్టేస్తామండి. దేవుని పిల్లలకే సేవ చేస్తామండి. దేవుని పిల్లలకు చేస్తే దేవుడు తన జీవగ్రంథంలో వ్రాసుకుంటాడు. జీవగ్రంథంలో పేరు కావాలా? ఆఫ్టర్ ఆల్ ఈ భూమి మీద విడిచి వెళ్ళిపోయేటువంటి డాక్యుమెంట్స్లో పేరు కావాలా? ఎక్కడ కావాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? పరలోకం వెళ్ళేవారు భూమి మీద ఇదిగోండి ఇలాంటివన్నీ కూడా దేవుని సేవలో పెడితేనే మనకు అక్కడ ప్రతిఫలం ఉంటుంది. ఒక ఆయన ఒక చోటకు తీసుకెళ్ళాడండి. అనయ్య ప్రార్థన చేద్దురు కానీ రండి, 10 ఎకరాల కొబ్బరి తోట కొన్నాను, ఈ కొబ్బరి తోటకు ప్రార్థన చేద్దురు కానీ రండి అని చెప్పి తీసుకెళ్ళి చిన్న చిన్న మొక్కలు కిందే ఉన్నాయి, కనబడట్లా సరిగా. ఈ చివరిని నిలబెట్టాడు. 10 ఎకరాలంటే ఆ చివరికి కనపడాలంటే కష్టమే కదండి. అని ఇది చూడండి, ఆ చివరి చెట్టు కనపడుతుంది, పెద్ద చెట్టు. ఆ పెద్ద చెట్టు వరకన్నా అదంతా మందే అన్న అంటున్నాడు. అనగానే దైవజనులట చిన్నగా నవ్వి, ఇదంతా నీదని నువ్వు అనుకుంటున్నావు కదా, నీదెంతో తెలుసా అన్న, నీది 6-3 అన్న అన్నాడట. 6-3 ఏందన్నా, నాకు అర్థం కావట్లేదు, 6-3 ఏంది, ఇదంతా మందే అంటున్నాడట. నిలువు 6 అడ్డం 3, ఇదే అన్నా మనది అని చెప్పగానే నిజమే అన్నో మనది అదే చివరికి, నేనే పొరపాటు పడ్డాను అని చెప్తున్నారు. అంటే మనం ఈ భూమి మీద సంపాదించుకోవలసినవి సత్క్రియలు తప్ప మరొకటి కాదు. అందుకే కష్టం అండి. రాడ్ బెండింగ్ పని అంటే ఎంత కష్టమో మీకు తెలుసు కదండి. అందులో ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఇప్పుడే పనులు ఎక్కువగా ఉంటాయి. ఎంత కష్టపడితే 1 రూపాయి వస్తుందండి. మీలో ఎవరైనా సహకరించారా? ఎవరు సహకరించరు. కానీ మాకున్న దాంట్లోనే మేము తండ్రికి పెడితే, తండ్రి పనికి పెడితే దేవుడు మాకు అక్కడ చాలా సంపద మా కొరకు ఎదురు చూస్తుంది. చాలా సంపదను మేము పోగేసుకుంటున్నాం. మీరెప్పుడు మీటింగులు అంటా తిరుగుతారు కదా, మీకు పైనుంచి ఏమైనా వస్తాయా అంటున్నారు. వస్తుందండి, మాకు పైనుంచి వర్షం వస్తుంది, పైనుంచి ఎండ వస్తుంది, మంచు కురుస్తుంది. ఇవన్నీ మా తండ్రి ఇస్తున్నాడు. అవే దేవుడు మాకు పైనుంచి ఇచ్చేవి. పైనుంచి మాకు డబ్బులేమి రావండి. ఇదంతా మా కష్టార్జితం, మా కష్టంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలండి. దేవుడు మా పనిని చూసినప్పుడు పరలోకంలో ఉండి ఆయన దీవిస్తూ ఉంటాడండి. మేము పరలోకం వెళ్ళాలంటే భూమి మీద ఇలాగే బ్రతకాలి, వెల్ సెటిల్డ్గా మేము ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకేమంటున్నాడు చూడండి, ఔదార్యము, సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలి. మా ధనాన్ని మీ కొరకు ఖర్చు పెడుతున్నామండి, మా ధనాన్ని మీ కొరకు సేవగా అర్పించేస్తున్నామండి. ఎందుకు? దేవుడు మాకు ఒక లోకాన్ని ఇస్తానన్నాడు. పరలోకం వెళ్ళాలంటే భూమి మీద ఇలాగే బ్రతకాలి. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఇవన్నీ అనుభవిస్తూ దేవుని దగ్గర ఆనందంగా సంతోషంగా బ్రతికేటువంటి ఒక రోజు కొరకు మేము ఎదురు చూస్తున్నామండి. అందుకే ఈ భూమి మీద ఉండగానే ఇది నాది, అది నాది, అవన్నీ నావి ఇలా చూపించుకోవడం కాదు. మనం ఎలా ఉండాలో తెలుసా? కాలము సంకుచితమై ఉన్నది. మనం త్వరగా ఆయన పని చేసుకోవాలి. అలా పని చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? చివరిగా 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29వ వచనము. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తనది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపవనట్లును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. ఈ లోకపు నటన గతించిపోతుందండి. కాలము సంకుచితంగా ఉంది. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, అంటే మా భార్య ఉంది, మీటింగ్ దగ్గరకు వస్తే ఎట్లా, ఆవిడకి సహాయం చేయాలి, పిల్లలు ఉన్నారు ఏడుస్తారు, ఇవన్నీ కాదు. దేవుని పని ఉంది అంటే పరుగున రావాలి, పరుగునొచ్చి దేవుని పనిలో ఉండాలండి. ఒక సహోదరుడు, ఇంతకుముందే ఫోన్ చేశాను,
మరొక చోటకి వెళదామని బయలుదేరాడట. బయలుదేరగానే తమ్ముడు ఇలా దేవుని పని ఉంది అని చెప్పగానే వెంటనే చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చేసాడండి. ఇక్కడికి వచ్చేసి దేవుని పని కంటే ప్రాముఖ్యమైంది నాకు ఏదీ లేదనుకున్నాడు. అమ్మో ఇప్పుడు వస్తే ఎట్లా, పిల్లలు ఏడుస్తారేమో, ఒక్కతే ఇబ్బంది పడుతుంది, ఇలాంటి ఆలోచనలొద్దు. మనం ఏది కొనుక్కున్నది మనది కాదు, దేవుని పనికే ఉపయోగపడాలి. మనం సంతోషపడినా దేవుని కొరకే సంతోషపడాలి, దుఃఖపడినా దేవుని కొరకే దుఃఖపడాలి, ప్రతిదీ కూడా ఆయన కొరకే చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచం యొక్క పరిస్థితి చూడండి, చిన్నాభిన్నంగా ఉంది. ఇరాన్లోనట, అతని పేరేంటి, ఇరాన్లో ఖమేనీ అనేటువంటి ఒక ఆయనండి, ఒక పెద్ద అగ్రస్థానంలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి. అతన్నట చంపేశారట. అతన్ని చంపేయగానే నిజంగా ఎన్ని దేశాలండి,